Hi students, బిఫోర్ క్లాసెస్ ఈ-కామర్స్ గురించి మనం డిస్కస్ అనేది చేసుకున్నామండి. ఇప్పుడు దేని గురించి అంటే బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా మనం బిజినెస్ టు బిజినెస్ మోడల్ కింద సర్వీస్ ప్రొవైడర్ అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్ అంటే ఇక చూడండి ఒకసారి, ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఉంటారు, తర్వాత మ్యాపింగ్ అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇది వేరు, తర్వాత ఇది సర్వీస్ ప్రొవైడర్. ఇది మేనేజ్ టు B2B మోడల్ గురించి మనం నిన్న డయాగ్రామ్ వరకు చెప్పుకున్నాం. అంటే క్వశ్చన్ ఏంటంటే అండి, బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ యొక్క వివిధ మోడల్ గురించి వివరించండి. డిఫరెన్స్ మోడల్స్ గురించి మనం ఏం చేసుకున్నామంటే అండి డిస్కస్ అనేది చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఈ-కామర్స్ గురించి మనం బిఫోర్ క్లాసెస్ గురించి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే క్వశ్చన్ అది దీని ముందు క్లాసు B2B మీన్స్ బిజినెస్ టు బిజినెస్. ఓకేనండి, డిఫరెంట్ మోడల్స్, ఇది B2B బిజినెస్ యొక్క డిఫరెంట్ మోడల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు అదే హైబ్రిడ్ మోడల్, నెట్వర్క్ మోడల్ అని చెప్పుకున్నాం కదండి, అదనమాట అండి. ఇప్పుడు దేని గురించి అంటే ఈడిఐ గురించి సవివరంగా రాయండి. అంటే ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా ఈడిఐ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈడిఐ అంటే ఏంటండి, ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని. ఓకేనండి, ఈడిఐ అంటే ఏంటండి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని. అలా మొత్తం అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, అంటే ఇక్కడ ఇమేజ్ చూసేసరికి ఇమేజ్లో ఇక్కడ ఒకసారి ఇమేజెస్ అనేవి చూడడం జరిగింది. ఒకసారి రండి. ఈడిఐ సిస్టమ్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఈడిఐ సిస్టమ్. ఈడిఐ సిస్టంలో ఇక ట్రేడింగ్ అండ్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు. ఇవి డాక్యుమెంటేషన్స్, ఇవి యువర్ బిజినెస్ అప్లికేషన్స్, ఇది డాక్యుమెంట్స్ అప్లికేషన్. అంటే ఏంటి, పార్ట్నర్స్, ట్రేడింగ్ అండ్ పార్ట్నర్స్ అంటున్నాం కదా, వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ని ఏమవుతారంటే ఇక్కడ లింకప్ అయ్యి ఉంటారు అన్నమాట అండి. అంటే భాగస్వాములు, వ్యాపార పార్ట్నర్స్ అంటే వ్యాపార భాగస్వాములు డాక్యుమెంటరీస్తో అంటే ఎలక్ట్రానిక్ మెయిల్స్ ద్వారా ఏదైనా ఉపయోగించి ఈ ఈడిఐ ప్రాసెస్ను ఉపయోగించి మనకి చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏది బిజినెస్ అనేది చేస్తారన్నమాట, పేపర్లెస్ అంటున్నాం కదా. ఓకే అండి, అది ఏంటి ఓన్లీ ఇక్కడ చూసారా, ఇక్కడ కంప్యూటర్లోంచి ప్రింట్ వెళ్తున్నట్టు చూసారా. ఇక్కడ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నమాట అండి, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అని అర్థం. ఏంటండి, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఈ విధంగా వెళ్తారన్నమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఈ ఈడిఐ గురించి మనం సవివరంగా వివరించాలి. ఇక్కడ మనం వివరించినట్లయితే ప్రామాణిక డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ డేటాలో మనకి ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో ఏంటంటే అండి, ఈడిఐ గురించి మనం చూసినట్లయితే ప్రామాణిక డేటా ఫార్మెట్ల యందు ఇద్దరు వ్యాపార భాగస్వాముల నడుమ సాధారణ బిజినెస్ డేటా ఏముంటుందండి, సాధారణ బిజినెస్ డేటా కంప్యూటర్ టు కంప్యూటర్ పద్ధతిలో ఎక్స్చేంజ్ చేసుకునంటేనే, కంప్యూటర్ టు కంప్యూటర్ పద్ధతిలో ఎక్స్చేంజ్ చేసుకునంటే దాన్ని ఏమంటారంటే ఈడిఐని అంటారు. దాన్ని ఏమంటారండి, ఈడిఐ అంటారు. అంతే, ఈడిఐ అంటే మనం ఇప్పటివరకు మనం కరెక్ట్ డయాగ్రామ్ అనేది చూసడం జరిగింది. ఇది ఈడిఐ అండి. ఓకే, కంప్యూటర్ టు కంప్యూటర్. ఓకేనా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఇది బిజినెస్ అప్లికేషన్స్ అనేది.
పార్ట్నర్స్కి ఎలా వెళ్తుంది, ట్రేడింగ్ అండ్ పార్ట్నర్స్ కానీ కస్టమర్స్ కానీ ఈ విధంగా మనకి వెళ్తుంది అనమాట అండి. ఓకేనండి, ఇది మనకి ప్రాసెస్. తర్వాత ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఈడిఏ సిస్టమ్ అంటారు. దీన్ని ఏమంటారండి, ఈడిఏ సిస్టమ్ అని అంటారు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంప్యూటర్ ప్రామాణిక డేటా అంటే ఏంటంటే అండి, ఈ కంప్యూటర్ అంటే ప్రామాణిక డేటా ఫార్మేట్ను ఇద్దరు భాగస్వాముల నడుమ సాధారణ బిజినెస్ డేటాను కంప్యూటర్ టు కంప్యూటర్ పద్ధతిలో ఎక్స్చేంజ్ చేసుకున్నటనే ఏమంటారంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని అంటారు అన్నమాట. ఈ సమాచారం నందు ఈడీఏకి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే కంప్యూటర్ టు కంప్యూటర్, తర్వాత బిజినెస్ డేటాని పంపడం, ఏంటి డేటా అండి, బిజినెస్ డేటాని పంపడం, తర్వాత ప్రామాణిక డేటా ఫార్మాట్లు, ఇది ఫార్మాట్ అండి ప్రామాణిక డేటా ఫార్మాట్. ఈ మూడు పద్ధతులు కూడా ఏంటంటే ఈడీఏకి సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలు. కంప్యూటర్ టు కంప్యూటర్ అంటే డేటాను నేరుగా సెకండరీ కంప్యూటర్ నుంచి రిసీవర్ యొక్క కంప్యూటర్లోనే పంపడుతుంది. ఇందులో యూజర్ పాత్ర ఏమీ ఉండదు. అది ఇక్కడ డయాగ్రామ్ అన్నమాట అండి. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మనకి పార్ట్నర్స్కి ఏదైనా వెళ్తుంటుంది అన్నమాట. కంప్యూటర్ టు కంప్యూటర్ ఓన్లీ డాక్యుమెంటేషన్ రూపంలో వెళ్తుందన్నమాట అండి. తర్వాత యూజర్ పాత్ర ఉండదు. బిజినెస్ డేటాని పంపుతారు. బిజినెస్ డేటాని ఎలా పంపుతారు అంటే పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు వంటి సాధారణ బిజినెస్ డాక్యుమెంట్లు పంపేందుకు ఈ ఈడీఏ అనేది ఉపయోగపడుతుంది. అంటే సంక్లిష్టమైన కాంట్రాక్టులు వంటి సాధారణ డాక్యుమెంట్లు పంపేందుకు ఈడీఏ వాడటం అనేది జరుగుతుంది. ఇటువంటి వాటిని వ్యక్తులు చదివి దాన్ని అనలైజ్ చేసుకోగలుగుతారు. అంటే డేటాను ఎలా పంపుతారంటే బిజినెస్ డాక్యుమెంట్ల ముందు ఈడీఏ వాడబడుతుంది. పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు వంటి సాధారణ బిజినెస్ అంటే ఇది మాట అండి. ఓకేనా, బిజినెస్ ఏం చేస్తారంటే వీళ్ళు పంపుతున్నారు అనుకోండి, ఎలా పంపుతారు అది పంపేది అంటే ఇక్కడ ఇన్వాయిస్ల వంటి సాధారణ బిజినెస్ డాక్యుమెంట్లు పంపేందుకు ఈడీఏ అనేది వాడబడుతుంది. ఓకే అండి, ఈ సంక్లిష్టమైన కాంట్రాక్టులు వంటి సాధారణ డాక్యుమెంట్ పంపేందుకు ఈడీఏ వాడటం జరగదు. సంక్లిష్టమైన మరియు కాంట్రాక్టులు వంటి అసాధారణ డాక్యుమెంట్లు అంటే ఓన్లీ సాధారణ డాక్యుమెంట్లు మాత్రమే అలౌ చేస్తుంది. అసాధారణ డాక్యుమెంట్లు అనే వాటికి ఇది పంపేందుకు జరగదు అన్నమాట. ఇటువంటి వాటిని వ్యక్తులు చదివి విశ్లేషించుకోవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందుకని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇంకండి ఇక్కడ కన్వెన్షియల్ పేపర్ ప్రాసెస్ ఏంటండి, కన్వెన్షియల్ పేపర్ ప్రాసెస్, తర్వాత ఈడీఏ ప్రాసెస్. కన్వెన్షియల్ పేపర్ ప్రాసెస్ తర్వాత ఏంటండి ఈడీఏ ప్రాసెస్. అంటే ఇక్కడ ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఈడీఏ ప్రాసెస్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది పేపర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెళ్తుందన్నమాట అండి. ఓకేనా, ప్రామాణిక డేటా ఫార్మాట్లో వెళ్తుందన్నమాట అండి. ఈ విధంగా మనం చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ మనం చేసినట్లయితే మనకి పైన ఉన్న నీటి డయాగ్రామ్ ద్వారా ఒక పేపర్ ఆధారిత పద్ధతిని ఎంత నెమ్మది అయినదో గమనించవచ్చు. పేపర్ ప్రాసెస్ నుండి హ్యూమన్ యూజర్లు ఎక్కువగా కలుగు చేసుకోవాల్సి వస్తుంది. అంటే పేపర్ ఆధారిత పద్ధతి చాలా ప్రాసెస్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి పేపర్ తీసుకెళ్ళి ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఇచ్చేది వేరు. అలా కాకుండా జస్ట్ వాట్సాప్లో పెట్టేసి జస్ట్ మనం కాపీ చేసి మనం వెళ్ళకుండానే ఇక్కడ నుండి ప్రింట్ చేసి ఇక్కడ నుండి వాట్సాప్ కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ మన ఇన్ఫర్మేషన్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఈ సాంప్రదాయ పద్ధతి నందు ఒక వ్యక్తి ప్రింట్ కాబడిన కంప్యూటర్ జనరేటర్ ఫార్మ్ను మెయిల్ చేయవలసి ఉంటుంది. అంతే కదా, మనం ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సాంప్రదాయ పద్ధతి నుండి ఒక వ్యక్తి ప్రింట్ కాబడిన కంప్యూటర్ ప్రింట్ తీసిన ఏం చేయాలి, ఇప్పుడు మెయిల్ పెట్టాలంటే అది ఏం చేయాలంటే
మెయిల్లో పంపించేది గుర్తుంటుంది. ఆ మెయిల్ మనకి ప్రింట్ చేసింది స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేసిన దానికి మనం మెయిల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట అండి. ఓకేనా. తర్వాత ఫార్మ్ అని మెయిల్ చేయవలసి ఉంటుంది. అప్పుడు దాన్ని పొందిన వారు ఆ ఫార్మ్ ఉన్నటువంటి డేటాను మరలా కంప్యూటర్లో టైప్ చేయవలసి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఒక కంప్యూటర్లో టైప్ చేయబడుతున్నటువంటి డేటాలో 80% భాగము వేరే కంప్యూటర్ అవుట్పుట్గా వచ్చింది. ఓకేనండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ఫార్మేట్ అందున్న డేటాను కనుక మళ్ళీ కంప్యూటర్కి టైప్ చేయవలసి ఉంటుంది. ఆ ఫార్మేట్ మారలేదనుకోండి, అదే ఫార్మేట్లో అనుకోండి ప్రింట్అవుట్ వస్తుంది. అదే ఫార్మేట్లో రాలేదనుకోండి కొద్దిగా మార్చవలసి ఉంటుంది అన్నమాట అండి. అది ఇక్కడ మన గురించి కొద్ది వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈడీఏ ప్రక్రియ నందు ఒక కంప్యూటర్ నుంచి సమాచారం నేరుగా కంప్యూటర్లో పంపడం జరుగుతుంది. ఇందువల్ల పేపర్ వర్క్ మరియు వ్యక్తుల జోక్యం తగ్గుతుంది. అంటే ఇక్కడ మన కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి ఇదే. ఇప్పుడు మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ యువర్ బిజినెస్ అప్లికేషన్స్ కదా అది. ఈ కంప్యూటర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇలా ప్రాసెస్ వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ట్రేడింగ్ పార్ట్నర్స్ కస్టమర్స్ దగ్గరికి వెళ్తుంది. అంటే దేన్ని ఉపయోగించి డాక్యుమెంట్స్ ఉపయోగించారు. మీరు మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారండి, లేరు. జస్ట్ ఏంటంటే కంప్యూటర్ టు కంప్యూటర్ అనేది ప్రాసెస్ అనేది వెళ్తుంది అన్నమాట అండి. అదేనా ఇది కంప్యూటర్ అండి. చూడండి ఇది బిజినెస్ అప్లికేషన్స్ ఎలా వెళ్తుంది, ఇక్కడ డాక్యుమెంట్ ప్రాసెస్లో. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది డాక్యుమెంట్ ప్రాసెస్. తర్వాత ఇది ఏంటంటే ట్రేడింగ్ అండ్ పార్ట్నర్స్ ఆర్ కస్టమర్స్ ఇవ్వండి. ఓకేనండి. ఈ విధంగా ప్రాసెస్ అనేది వెళ్తుంది అన్నమాట అండి. ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే, ఈడీఏ ప్రక్రియ నందు ఒక కంప్యూటర్ ఇచ్చిన సమాచారం నేరుగా వేరే కంప్యూటర్లో పంపిణీ జరుగుతుంది. ఇందువలన పేపర్ వర్క్ మరియు వ్యక్తిగత జోక్యం, అంటే మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ప్రాసెస్ ఏమవుతుందంటే మధ్యవర్తుల ప్రాసెస్ అనేది తగ్గుతుంది. అయితే ఇలా చేయడం వలన వాటి యొక్క లాభాలు ఏంటి? ఓకేనండి. ఇలా చేయడం వల్ల లాభాలు అంటే ఏంటి అసలు ఇలా చేయడం ఒకసారి చూద్దాం. ఈ లాభాలు మనకి తెలుసుకున్నట్లయితే ఈ లాభాలు ఇవి ఈడీఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ద్వారా లాభాలు అయ్యేటప్పుడు మనం చూస్తామండి. ఫస్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ వల్ల ఫస్ట్ ఏంటి అంటే వేగం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఏమన్నట్టు మీకు వేగం ఉన్నట్టు. తర్వాత ఏంటి, యాక్యురసీ, ఖచ్చితత్వం. యాక్యురసీ అంటే ఏంటండి, ఖచ్చితత్వం. తర్వాత సరళంగా ఉండుట. అంటే ఏ ఫార్మేట్ ప్రకారం ఉందో ఆ ఇప్పుడు లేఖల పేపర్కి A4 సైజ్ పేపర్కి డిఫరెన్స్ ఉంటుందండి. అలా అన్నమాట. ఏ ఫార్మేట్లో ఉందో ఆ ఫార్మేట్లో పంపాలి. తర్వాత అంటే ఏంటండి, తర్వాత వచ్చేసరికి ఏంటంటే సమాచారం క్షేమంగా ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ అంటే ఏంటి, ఖచ్చితంగా ఏముండాలి, సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన డేటాని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా, హ్యాకింగ్ అంటారు కదా, అలా జరగకుండా, అంటే మెయిల్స్ ద్వారా పంపబడిన సమాచారంతో పోలిన యెడల ఈడీఏ ద్వారా పంపబడిన సమాచారం క్షేమకరంగా ఉంటుందన్నమాట. అంటే ఈమెయిల్ ద్వారా పంపబడిన సమాచారం అంటే ఈడీఏ ద్వారా ప్రాసెస్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ద్వారా సమాచారాన్ని ఎలా ఉంటుందంటే క్షేమంగా ఉంటుంది. ఇది ఆథరైజ్డ్ యూజర్లు మాత్రమే పొందగలరు. అంటే ఎవరైతే అథారిటీ ఉందో వాళ్ళే ఈ డేటాను ఏం చేస్తారంటే పంపిస్తారన్నమాట. అయితే ఇప్పుడు అందులో చాలా ఆడిట్ ట్రయల్స్ ఉంటాయి. ఆథరైజ్డ్ లేనటువంటి వ్యక్తులు ఈడీఏ డేటాను మార్చుట అనేది అసాధ్యం. అంటే మనం చూడండి, ఇప్పుడు సెక్యూరిటీ అంటే అదే కదా, మన పాస్వర్డ్ హ్యాకింగ్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చామని హ్యాకింగ్ అనేది అవ్వడం అనేది జరగదు. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎప్పుడైతే ఇవ్వలేదో హ్యాకింగ్ అనేది జరుగుతుందంట. ఆ విధంగా
ఈ పైన చెప్పిన 4 ప్రయోజనాల మూలం కింది లాభంగా ఉంటాయని చెప్పచ్చు. అమ్మకం మరియు కొనుగోలు సైకిల్ సమయంలో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ లాభాన్ని బట్టి సైకిల్ సమయం వేగవంతం అవుతుంది, క్యాష్ ఫ్లో వేగవంతం అవుతుంది, ఆర్డర్ల యొక్క లీడ్ టైమ్స్ తగ్గిపోతుంది, ఇన్వెంటరీ స్థాయిలు తగ్గిపోతాయి, జస్ట్ ఇన్ టైం పద్ధతిలో ఉత్పత్తి సాధ్యపడుతుంది, వ్యాపార భాగస్వామ్యంతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. ఇది ఇక్కడ చెప్తుంది అనమాట. ఇక్కడ మెయిల్ ద్వారా పంపబడిన సమాచారంతో పోలిన ఈడీఏ ద్వారా పంపబడిన సమాచారం క్షేమకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఏంటివి లాభాలు. ఈ లాభాలను బట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది చెప్పాడు. అంటే వేగం, డేటా అంటే ఏం కాదండి, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేది నేరుగా ఒక కంప్యూటర్ సిస్టమ్ నుండి వేరే కంప్యూటర్కి ఆలస్యంకు ఆస్కారం లేదు. అంటే ఆలస్యం అనేది అవ్వదు చెప్తున్నాను. డేటా అనేది ఎంటర్ చేసినప్పుడు మనం తప్పులు ఎంటర్ చేసిన అవసరం లేకపోవడం వల్ల తప్పులు తగ్గిపోతాయి. డేటా ఎంటర్ చేయడంలో 0.5 నుంచి 0 వరకు తప్పులు జరిగే ఆస్కారం ఉంది. ఇటువంటి తప్పులు జరిగేందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఖచ్చితం డేటాలో తప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే రాంగ్ మిస్టేక్స్ కొడతాం అంటూ జరుగుతున్నాయి. అది ఎంత శాతంతో చెప్తున్నాను. డేటాని ఏ విధంగా ఫార్మాట్ చేయాలో, ఏ ఫార్మాట్ చెప్తున్నాం కదండి, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, ఇలాగంటుంది. ఇది ఏ ప్రాసెస్ నిర్వచింపబడి ఉంటుందండి. సెక్యూరిటీ, ఇప్పుడు చెప్పిన సెక్యూరిటీ అంతా కూడా దీనివల్ల ఈ విధంగా ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఇదంతా కూడా మనకి ప్రాసెస్ ఇది ఈడిఏ సిస్టమ్ గురించి వివరించమంటే కనుక ఈ విధంగా మనం వివరించవచ్చు. ఇప్పుడు ఈ డయాగ్రామ్స్ వేస్తే ఉంటే కనుక ఈడిఏ సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ అనేది బిజినెస్ అప్లికేషన్స్, ఇది డాక్యుమెంట్స్, ఓకేనా. ఇది సిస్టమ్. ఇది సిస్టమ్ ద్వారా మనం ప్రాసెస్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇక్కడ కన్వెన్షనల్ పేపర్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఇక్కడ మరోసారి చూస్తే తెలుస్తుందండి. ఇది ఈడిఏ గురించి వివరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది. ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా యూనిట్ 2 అండి. ఏంటండి, యూనిట్ 2లో క్వశ్చన్ ఏంటంటే ఈడిఏ గురించి వివరించమంటే సవివరంగా వివరించండి అంటే ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ రాయాలన్నమాట. ఓకేనా. ఇందులో మనకు ఉపయోగపడినవి ఏంటి, ఈడిఏ ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, తర్వాత ఈడిఏ వలన లాభాలు ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వివరంగా ఇప్పుడు దీని ముందు క్వశ్చన్ ఏం నేర్చుకున్నాం. ఇప్పుడు B2B కామర్స్ యొక్క వివిధ మోడల్ గురించి చర్చించండి. ఇందులో 3 మోడల్స్ ఉంటాయని చెప్పాను. ఏంటవి, నెట్వర్క్ డేటా మోడలు, తర్వాత నెట్వర్క్ B2B మోడలు, మెసేజ్ ఏంటండి మోడరైజ్డ్ B2B మోడలు, హైబ్రిడ్ B2B మోడలు. ఇది కామర్స్ యొక్క వివిధ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పామంటే అండి ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్ వచ్చేసరికి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, ఈడిఏ గురించి క్లుప్తంగా వివరించండి. ఈడిఏ గురించి ఏం చేయండి, క్లుప్తంగా వివరించండి. ఇది క్వశ్చన్ మనం చెప్పుకున్నాం. ఓకేనండి. ఈడిఏ గురించి వివరించండి అని చెప్పుకున్నాం. తర్వాత ఇది గురించి చెప్పుకున్న తర్వాత క్వశ్చన్ తర్వాత ఏంటంటే అండి ఈడిఏ గురించి మాట. ఇది డయాగ్రామ్ వేసి ఇలాగా ఉంటాయి, దీనివల్ల లాభాలు కూడా చేకూరుతుందని చెప్పి డయాగ్రామ్ కూడా మీకు వివరించడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే అండి తెలుసుకోవాల్సింది క్వశ్చన్ ఈడిఏ యొక్క బోల్ట్స్ మరియు నట్స్ గురించి వివరించండి. ఈడిఏ యొక్క బోల్ట్లు మరియు నట్లు మరియు బోల్ట్ అంటే అది మీరు ఏమనుకోకండి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అవుతాడంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఈడిఏ యొక్క నట్లు మరియు బోల్ట్లను వివరించండి. ఇది అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈడిఏ ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో 2 సంస్థల నడుమ డేటా ట్రాన్సాక్షన్ చేయడానికి ఈడిఏ అంటారు. 2 సంస్థల యొక్క ఈడిఏ గురించి మనం బిఫోర్ క్లాస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
అయితే ఈ పద్ధతిలో నట్లు మరియు బోల్ట్లను వివరించండి. నట్లు మరియు బోల్ట్ అంటే నట్టు బోల్టు అదేంటి నట్లు గురించి వివరించుకుంటాం అంటే ఇక్కడ కానీ నట్లు బోల్ట్లు అంటే నట్లు బోల్ట్ అని అదే అర్థం. ఈ పద్ధతిలో బిజినెస్ డాక్యుమెంట్ని ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ ట్రాన్స్మిట్ చేస్తారు. దానికి నట్లు బోల్ట్లు అన్నది పెట్టడం జరిగింది. అంతేగాని నట్లు బోల్ట్లు బిగించమని కాదు ఇక్కడ అర్థం. డాక్యుమెంట్ని అంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ ట్రాన్స్మిట్ చేస్తారు. అనగా వ్యక్తుల జోక్యం లేకుండానే డేటా వ్యాపార భాగస్వామి నుంచి మరొక వ్యాపార భాగస్వామికి చెందుతున్నదన్నమాట. అదే ఇక్కడ మీరు తెలుసుకున్న చూసారా, అక్కడ డయాగ్రామ్ చూసారా, ఇదేమాట అండి. ఒక కంప్యూటర్ నుంచి చూసారా, ఒక కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్కి, ఓకేనా, పార్ట్నర్స్కి వెళ్తుంది. దేని ద్వారా? మధ్యవర్తుల ద్వారా కాదు. త్రూ దేని ద్వారా వెళ్తుంది? డాక్యుమెంట్స్ ద్వారా వెళ్తుంది. దేని ద్వారా వెళ్తుందండి? డాక్యుమెంట్స్ ద్వారా వెళ్తుంది. అదే ఇక్కడ చెప్పాడండి, అదే ఇక్కడ మనకి చెప్పాడు. అది ఇంటర్చేంజ్ అంటే ఒక ట్రాన్స్మిట్ చేస్తే నా వ్యక్తి జోక్యం లేకుండానే డేటా ఒక వ్యాపార భాగస్వామి నుంచి మరో వ్యాపార భాగస్వామికి చేరుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కస్టమర్, ట్రేడింగ్ పార్టీ ఫస్ట్ ఆర్డరింగ్ చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు, డెలివరీ చేస్తారు, ఇన్వాయిస్ చేస్తారు, పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తారు. అర్థమవుతుందా? కస్టమర్ ఏం చేస్తారు? ఆర్డర్ పెడతారు. పార్టీ ఏం చేస్తుంది? కన్ఫర్మ్ చేస్తుంది. తర్వాత డెలివరీ నోట్ చెప్తుంది. తర్వాత ఇన్వాయిస్ ఇస్తుంది. నువ్వేం చేయాలి? పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నువ్వు ఆర్డర్ ఇవ్వడమే. నువ్వేంటంటే ఓన్లీ ఆర్డరింగు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఓన్లీ ఆర్డరింగ్, తర్వాత పేమెంట్. ఈ రెండే నువ్వు చేయవలసినవి. ఈ రెండు. తర్వాత ఇది ఏంటంటే ట్రేడింగ్ పార్టీ మాట అండి. ఇదండి ట్రేడింగ్ పార్టీ అంటారు. తర్వాత ఇందులో ముఖ్యమైన రెండు పక్షాలు ఉన్నాయి. అవి కస్టమర్ మరియు వ్యాపారి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి కస్టమరు, రెండేంటి వ్యాపారి. ఒకటి కస్టమరు, రెండు వ్యాపారి. అర్థమవుతుందండి? ఒకటి కస్టమర్, రెండోది ఏంటండి? వ్యాపారి. అంటే ఏ వ్యాపారి? ఇక్కడ మీకు డయాగ్రామ్లో చూసినట్లుగా మీకు చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా రెండు పక్షాలు ఉన్నాయి. అవి కస్టమర్ మరియు వ్యాపారి. ఈ కస్టమర్ నందు అవసరమైన ప్రొడక్ట్ మరియు ఆర్డర్ను ప్లేస్ చేస్తాడు. అంతే కదా? ఆర్డర్ని ఏం చేస్తారండి? ప్లేస్ చేస్తాడు. డయాగ్రామ్ చేసినట్లయితే అప్పుడు వ్యాపారి ఏం చేస్తాడు? దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ ఇచ్చడం అనేది జరుగుతుందన్నమాట. ఏం చేస్తాడు? కన్ఫర్మేషన్స్ అనేది ఇస్తాడు. ఇక్కడ మీకు కస్టమర్, ఇందులో ముఖ్యంగా రెండు పక్షాలు ఉన్నాయి. ఇవి కస్టమర్, వ్యాపారి. కస్టమర్ ముందుగా అవసరమైన ప్రోడక్ట్ కొరకు ఆర్డర్ని ప్లేస్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వ్యాపారి దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాడంటే వ్యాపారి ఆ పెంపట వస్తువుల్ని, అంటే పార్టీ అన్నాం కదా, ఆ వస్తువుని వ్యాపారికి పంపించి దానికి సంబంధించిన డెలివరీ, ఇన్వాయిస్, అక్నాలెడ్జ్మెంట్ని పంపుతాడు. ఇందులో కేవలం క్లుప్తంగా ఈడీఐ చూపబడింది, కానీ ఆన్లైన్ ఈడీఐ మరింత సంక్షిప్తంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్లో చాలా సంక్షిప్తంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి ఉన్నాయన్నమాట అండి. ఒకసారి ఇంకా ఇమేజెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా మనం తెలుసుకున్నట్లయితే దీని గురించి తెలుసుకున్నట్లయితే ఈడే యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఈడీఐ గురించి మనం వివరిస్తున్నప్పుడు ఈడీఐ యొక్క ప్రమాణాలు మనం తెలుసుకుంటాం.
ఇక్కడ మనం తెలిసినట్లయితే ఈడిఏ యొక్క ప్రమాణాలు. ఈడిఏ నందు ముఖ్యమైన ఈడిఏ ప్రమాణం, ఈడిఏ యొక్క సారాంశం, ఈడిఏ యొక్క సారాంశం నందు డేటాను కోడ్ చేయటం మరియు సరైన నిర్మాణం అందించటం ఉంటుంది. డేటాను ఆమోదించిన ఫార్మాట్ ఉంచవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈడిఏ ద్వారా పొందిన డాక్యుమెంట్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. మన క్వశ్చన్ ఏం చెప్పుకుంటే సవివరంగా వివరించండి అన్నది చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పుకున్నాం అంటే ఈడిఏ నందు బోల్ట్ నట్లు గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే బోల్ట్ నట్లు నందు డయాగ్రామ్ మీరు చూసారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రమాణాలు కూడా చెప్పాడు. ఇక్కడ ఈడిఏ యొక్క ప్రమాణాలు ఉంటుందన్నమాట అండి. ఓకేనా? ఇవి క్లియర్గా చెప్పాలంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న డయాగ్రామ్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఓకేనా? ప్రాసెస్ ఈడిఏ ద్వారా డాక్యుమెంట్ కంపెనీకి అప్లికేషన్స్ ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారం అంగీకరించబడిన ఒక ప్రమాణం అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకి ప్రమాణం నందు నెట్ టోటల్ అమౌంట్ ఎక్కువ ఉండవాలని సూచించబడి ఉంటుంది అన్నమాట. అంటే డేటా యొక్క విడి భాగాలు ఎలా సూచించవలసిన ఈ ప్రమాణాల్లో ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ నందు ఉదాహరణకి ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేకమైన కోడ్ వాడబడుతుంది. అంటే ప్రతిదానికి చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ఈడీ యొక్క ప్రమాణాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనండి. ఈడీ యొక్క ప్రమాణాలు ఇక్కడ డయాగ్రామ్ కనబడుతుంది కదా, ఫ్లో ఆఫ్ మెసేజెస్ ఇవి. ఓకేనండి. దీన్ని బట్టి మీరు ఓన్గా కూడా రాయొచ్చండి. అర్థమవుతుందా? మీరు ఓన్గా కూడా ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకుని ఓన్గా కూడా మీరు ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వచ్చు. ఓకేనండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తర్వాత ఇక్కడ మీకు ఈడిఏ కదా. అయితే ఈడిఏ యొక్క ప్రమాణాల గురించి ఈ బోల్ట్ నట్లో వివరించాడు. ప్రమాణాలు ఏంటంటే అండి, ఇందులో 3 పాయింట్స్ ఉంటాయి. ఈడిఏ నందు ముఖ్యమైన విషయం ఈడిఏ ప్రమాణం అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ నందు ముఖ్యమైన ప్రమాణంగా చెప్పవచ్చు. ఇంకా స్క్రీన్ మీద చూపిస్తలేదు, ఇంకా స్క్రీన్ మీద చూపించిన అవసరం లేదు. ఈడిఏ అంటే మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో అన్నీ చూసుకున్నాం. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈడిఏ ఆల్రెడీ ముందు క్లాస్ ఈడిఏ సవివరంగా వివరించండి అని చెప్పుకున్నాం కదా. ఓకేనండి. తర్వాత ఏం చెప్పుకున్నాం, ఈడిఏ యొక్క సారాంశం నందు డేటాను కోడ్ చేయటం మరియు సరైన నిర్మాణం అందించడం ఉంటుంది. డేటాను ఆమోదించదగిన ఫార్మెట్ నందు ఉంచవలసిన అవసరం ఉంటుంది. అంటే ఏ ఫార్మెట్ కావాలో ఆ ఫార్మెట్ మనం ఉంచే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈడిఏ ద్వారా పొందిన డాక్యుమెంట్ను కంపెనీ తన అప్లికేషన్స్ ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎలా ఇస్తారంటే ఇది కంపెనీకి అప్లికేషన్ ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారం అంగీకరించబడిన ఒక ప్రమాణం అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ ప్రమాణం నందు నెట్ టోటల్ అమౌంట్ ఎక్కువ ఉండాలని సూచించబడి ఉంటుంది. ఎక్కడ నుండి ఎక్కువ నెట్ టోటల్ అమౌంట్ అనేది సూచించబడుతుంది. మూడోది ఏంటంటే డేటా యొక్క విడిభాగాలను ఎలా సూచించవలనో ఈ ప్రమాణాల్లో ఉంటుంది. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్చేజ్ ఆర్డర్ నందు ఉదాహరణకు ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక కోడ్ వాడబడుతుంది. ఇది మీకు ఈడిఏ యొక్క ప్రాసెస్. అప్పుడు మీకు ఈడిఏ యొక్క ప్రమాణాలు అంటే ఈడిఏ యొక్క నట్లు బోల్ట్స్. ఈ క్వశ్చన్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే ఇంకా మనం చెప్పుకునే వచ్చిందండి. ఈడిఏ యొక్క నట్లు బోల్ట్ అనేది ఇంపార్టెంట్ అయిన తర్వాత ఈడిఏ గురించి సవివరంగా వివరించండి అనేది ఇంపార్టెంట్. తర్వాత వివిధ రకాలైన ఆక్షన్స్ గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం అన్నమాట. ఆక్షన్లు ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. B2B మోడల్స్ అందరికీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈడిఏ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఈడిఏ నట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అంతా కూడా ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అక్కడ మీరు క్వశ్చన్ యూనిట్ కూడా అక్కడే ఉందండి. యూనిట్గా బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఓకే అండి. ఈ ప్రొక్యూర్మెంట్ విధానం, తర్వాత B2B కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు, B2B మోడల్ గురించి సవరించడం, ఇవన్నీ కూడా టోటల్గా మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. ఇది మనకి ఉపయోగపడుతుందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటివరకు కూడా మనం ఏం చేసుకున్నామండి, చర్చించుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈడిఏలో ఈ బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్స్ కామర్స్ సెకండ్ యూనిట్లో ఇంకా మనం కొన్ని టాపిక్స్ ఏవైతే కవర్ అవ్వలేదో మొత్తం కవర్ అయ్యేలాగా మనం
చెప్పుకుంటామండి. ఇంకా మనం చెప్పుకోవాల్సిన టాపిక్స్ ప్లస్ ఇంకేమైనా ఉంటే కనుక మనం అవన్నీ మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ అనేది చేసుకుంటాం. ఒకసారి మీకు నట్లో బోల్ట్ యొక్క ఈడిఏ ఫార్మాట్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనండి. ఒకసారి దీనికి ఇమేజ్ అనేది మిలియన మీకు ఈ బోర్డు మీకు బోర్డు స్క్రీన్ మీద కనబడుతున్న ఇమేజ్ అయితే నట్లు బోల్డ్కి సంబంధించింది, ఈడిఐకి సంబంధించింది క్వశ్చన్ మాట అండి. ఆ డయాగ్రామ్ అది వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా మీకు మెటీరియల్స్లో డిఫరెంట్ డయాగ్రామ్స్ ఏమైనా చూస్తే కనుక డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి మీరు వేసుకోవచ్చు. ఓకేనండి. ఇదండి మనకి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2 గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. మరి నా క్లాస్ అయితే అందరికీ అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ.